తూర్పు దిక్కుగా లేక దక్షిణ దిక్కుగా తలగడ ఉంచుకుని నిద్రించాలి. పడమట ఉత్తర దిక్కులలో ఏదైనా దుర్భరమైన రోగానికి బీజం అవుతోంది. పురుష నక్షత్రములైన జ్యేష్ఠ మొదలైన నక్షత్రములందు బేస సంఖ్య గల నక్షత్రముల నాళల్లో ఋతుదినాలలో తన ఇల్లాలితో వినోదించాలి. పరకాంతను రజస్వలను ఇంకొకని యందు మనసుగల మగువను విచారవస్థలో ఉన్న దానిని ఏడిస్తున్న దానిని ఆచారం తెలియని అబలని కామం ఇష్టం లేని దానిని బాలింతను తనపై మోహము లేని దానిని కలహకంటిని రతి పద్ధతి తెలియని రామను జారను చోరను కుమతిని కూటి పేదను తాంబూలం ఇవ్వని దానిని వెయ్యని దానిని రోగపీడితను కలియకూడదు. రతితంత్రములలో నేర్పరి తనపై భయభక్తులు గలది సుకుమారి సుందరాకార సముచిత భాషిని వినయ విధేయతలు వివేకము శీలము విద్య నియమనిష్టలు గలది ఆచారపరురాలు సత్కులమందు పుట్టినది అయిన ఇల్లాలు గలవాడు అదృష్టవంతుడు. అష్టమి చతుర్దశి పౌర్ణమి అమావాస్య రతికి తగవు. అలాగే పర్వదినాలు సంక్రమణ దినాలు సంధ్యా సమయం నిషిద్ధములు. రచ్చపట్టు ముంగిలి పశులశాల శ్మశానం పుణ్యనది పుణ్యస్థలాలు నీరు 4 త్రోవల కలిసే నడుమ రోడ్డు ఏటిగట్టు దేవాలయం గ్రామం మధ్య పగలు శ్రీని కలియకూడదు. పరకాంతను కలనైనా స్మరింపక ధర్మ పద్ధతిని తన ఇల్లాలితో వినోదిస్తూ గృహస్థై ఉన్నవాడు ఐహిక ముష్టిక సుఖాలు పొందుతాడు. తద్విరుద్ధ పద్ధతిని ప్రవర్తించేవాడు వివిధ నరకయాతనల పాలవుతాడు. ఇక అవశ్యం కర్తవ్యం చెబుతాను విను. దేవతలను బ్రాహ్మణుని గోవును మనసా నమస్కరించి ప్రాతస్సాయం సంజోపాసన తప్పక చేస్తూ అగ్నిహోత్రం చేస్తూ ఉండాలి. తెల్లగా ఉదికి ఆరవేసి మడత చేసిన వస్త్రాలే కట్టుకుని మేలు సొమ్మును ధరించి కస్తూరి పరిమళ చందనం పూసుకుని చిన్న పూదండ శిరస్సున తాల్చి తల శరీరం శుచిగా శుభ్రముగా ఉండేటట్టుగా ప్రవర్తిస్తూ అలాగే శుచిగా శుభ్రముగా ఉన్న పాన్పుపై శయనించాలి. ఏ విషయమైనా ఏ సమయమైనా ఎక్కువగా మాట్లాడకూడదు. కోపతాపాలకు లోభమోహాలకు గురి కాకూడదు. ఎట్టి పరిస్థితులలోనూ కళ్ళలాడకూడదు. ఎదుటివారికి వినటానికి కష్టమైన సత్యమునే పలకాలి. దూషణ భాషలాడరాదు. పగలెన్నుకోరాదు. ఒంటిని వాహనముగా ఉంచుకునరాదు. వానాకాలములో ఏటి దగ్గర గట్టుననున్న చెట్టు కింద పరుండరాదు. కులాచారం విడిచి ప్రవర్తించే వానితో దొంగతో వెర్రివానితో పగవానితో పాపప పనులు చేసేవానితో జారచోరులతో అసత్య భాషనునితో విటినితో అప్పులు వానితో సత్కర్మలాచరింపని వానితో మైత్రి చెయ్యకూడదు. ఒంటరిగా త్రోవలో పయనించకూడదు. పొంగి పొర్లుతూ ఉన్న ఏటిలో దిగి ఈదకూడదు. కాలిన ఇంటి వద్దకు వెళ్ళకూడదు. మాటిమాటికి బిగ్గరగా నవ్వటం పళ్ళు కొరకటం అనరాని మాటలాడటం విచ్చలవిడిగా తుమ్మటం ఊరక తలగోకుకొనటం దుష్టశ్రేష్టలని తెలిసిన పెద్దలన్నారు. ఊరక పుల్లలు విరవటం పగబట్టి పైవారితో మాట్లాడటం వడిగా పరిగెత్తడం గోటితో గోరు తుంచటం చెడ్డ పనులు. మాటిమాటికి మీసం కొరకటం పాదముతో నేల రాయటం అరచేతులు పిసుక్కోవటం చెడు పనులు. రాత్రి అమేధ్యములో గ్రహతారక నక్షత్రాలను చూడకూడదు. ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు సూర్యుణ్ణి దిగంబరి అయ్యున్న కాంతను దగ్గరగా వెళ్ళి పీనుగును చూడకూడదు. దూరశ్రీ ఇంటియందు తోటలలోనూ 4 దోవలు కలిచే చోట శ్మశానమందు యుద్ధభూమిలో అడవిలోనూ ఒంటరిగా రాత్రియందుండరాదు. ఎవ్వరూ లేని ఇంటియందు ఎవ్వరూ లేని చోట ఉండరాదు. గురువు బ్రాహ్మణుడు దేవ విగ్రహం ఎదురైతే తొలగిపోవాలి.
హోమభస్మమును, ముండ్లను, మలమును, తెగిపడిన కేశాలను, ఎముకలను, ఎంగిలిని, స్నానానంతరం తడిచి ఉన్న నేలను ముట్టుకోకూడదు. కొమ్ములు, కోరలు ఉన్న జంతువుల వద్దకు మాటిమాటికి వెళ్ళకూడదు. ఎదురెండ, మంచు, ఎదురుగాలి తలకి తగిలితే వ్యాధి వస్తుంది. దోవతి లేక ఇంటి నుంచి వెలికి రాకూడదు. నిద్రించరాదు. జుట్టు విరబూసుకుని రాత్రివేళ వీధి గుమ్మములో నిలుచుండకూడదు. కయ్యం, బియ్యం తనకి తగిన వారితోనే చెయ్యాలి. ఎవ్వరితోనూ పగ పెట్టుకోకూడదు. బలవంతునితో పగ, బలహీనునితో చుట్టరికం, చాటుమాటుగా ఎవ్వరికైనా ధనమివ్వటం, కోరి కలహానికి కాలు దువ్వటం కాని పనులు. కాలితో కాలిని తోమటం, కేశం విరబూసుకుని ఉండటం, ఇటు అటు నడుస్తూ భుజించటం, తాగటం, నిలుచుండి ఆచమించటం చెయ్యరాదు. ఎండలోన వానలోన తప్పక గొడుగు ఉపయోగించాలి. రాత్రి అడవిలో వెళ్ళేటప్పుడు ఏదైనా ఆయుధం పట్టుకుని వెళ్ళాలి. ఇలాగు నీతిపరుడై నిజ కులాచార ధర్మం వదలక ధర్మార్థ కామములయందు సమబుద్ధి కలవాడై పాపకర్మలు చెయ్యక భూతదయ కలవాడై అంతఃశత్రువులకు లొంగక సదాచార సంపన్నుడై సాత్విక గుణం కలవాడై పరపీడ పరనింద చెయ్యక త్రికరణ శుద్ధి కలవాడై ప్రవర్తించే పావన జీవనుడు జన్మాంతమందు పుణ్యలోక నివాసుడవుతాడు అని చెప్పగా విని రాజన్నాడు, భృగువంశ తిలక, ఇంతవరకు వినవలసిందంతా నీ ముఖతః వివరముగా విన్నాను. ఇకపై పితృకర్మకాండ వినాలని ఉన్నది, దానిని వినిపించు అని అనగా భార్గవనందనుడు చెప్పాడు. మరణము సమీపించి కనులు తేలవేస్తున్న వానిని దక్షిణ దిశగా నేలపై పరుండబెట్టి ప్రాణావాసన కర్తవ్యముగా ఒక బ్రాహ్మణునికి గోదానం చెయ్యాలి. అచ్యుత, అనంత, గోవింద అని శ్రీనాథుని నామం ఉచ్చరించి ప్రాణవాయువు పోగానే తత్కాల విధులు సక్రమముగా నెరవేర్చాలి. అగ్ని సంస్కారాదులు వైదిక మార్గానుసారముగా తీర్చితే తిలోదక పిండదానాలు యథావిధిగా చెయ్యాలి. బ్రాహ్మణులకు 10 దినాలు, క్షత్రియులకు 12 దినాలు, వైశ్యులకు 15 దినాలు, శూద్రులకు 1 నెల సూతకం. సూతకం తీరగా ఒకడిని నిర్ణయించి మన్నాడు ససింధీకరణం శ్రాద్ధ విధి నిర్వర్తించి సంవత్సరం పూర్తి అయ్యే వరకు ప్రతిమాసం ఏకభోక్తగా శ్రాద్ధం చేయాలి. తరువాత ప్రతి సంవత్సరం ఆ దినమందు శ్రాద్ధం చేస్తూ ఉండాలి. పైతృక శ్రాద్ధమునకు ఆచార్యుడు వేదశాస్త్రవేత్త, సదాచారపరుడు, విష్ణుభక్తుడు అయినవాడుగా ఉండాలి. భోక్త మేనల్లుడు, అల్లుడు, దైహిత్రుడు, అతని తండ్రి, వియ్యంకుడు, శిష్యుడు, మాతాపితృభక్తుడు, గుణవంతుడు, దయాళువు అయినవాడు అవ్వాలి. నాస్తికుడు, దురభ్యాసాలు కలవాడు, రోగి, చదువు సంధ్యలు లేనివాడు భోక్త కాకూడదు. అన్ని విధాలా యోగ్యులైన వారినే భోక్తలుగా నిర్ణయించుకోవాలి. తొలినాటి రాత్రి వెళ్ళేవారిని నిర్ణయించి తన ఇంట ఆ రాత్రి శ్రీ స్మరణ లేకుండా నిద్రించాలి. తెల్లవారిన తరువాత సాన సంధ్యా ధనుష్ఠానం కాగా వారికి దక్షిణాది కృత్యాలు నిర్వర్తించాలి. తదుపరి సముచిత ఆసనాలపై వారిని ఆసీనులను చేయాలి. సంకల్పం చెప్పుకుని భోక్తలుగా వారిని నియంత్రించి అక్షతలు ఇవ్వటం క్షణం. విశ్వేదేవారం ఇద్దరిని నిర్ణయించి వారికి తూర్పు ముఖంగాను, పితృదేవారం ముగ్గురిని నిర్ణయించి ఉత్తరాభిముఖంగాను కూర్చుండబెట్టాలి. ప్రపితామహులకు నిజనామ గోత్రాదులు చెప్పి ఆ ముగ్గురు భోక్తలను ఆ విధముగా అర్చించాలి. వారిని వసురుద్ర ఆదిత్య రూపులుగా సంభావించాలి. యథావిధిగా వారిని అర్చించి సముచిత పాత్రలలో అన్నం, పాయసం, అప్పాలు, పప్పు, కూరలు వడ్డించాలి. అగ్నికార్యం నెరవేర్చాలి. ఆ సమయములో అతిథి వస్తే భోక్తల అనుమతితో అతనిని ఆహ్వానించి స్నానాధికం అయిన తరువాత సహపంక్తిగా విష్ణువుగా భావించి కూర్చుండబెట్టాలి. అభ్యాగత స్వయం విష్ణు, అతిథి విష్ణువు అని ఆర్యోక్తి. ఆ విధముగా అందరికీ అస్తోదకం ఇచ్చి భోజనం చేయించాలి.
ఇలాగూ పైతృకం నిర్వర్తించాలి. భోక్తలు భుజించేటప్పుడు మౌనముగా ఉండాలి. భోజనానంతరం పితామహాదులకు పిండదానం చెయ్యాలి. తరువాత తిలోదకాలిచ్చి భోక్తలు ముఖ హస్త ప్రక్షాళనం చేసినాక సముచితముగా దక్షిణ తాంబూలాలిచ్చి వారిని పంపి వారి అనుమతి నొంది వైశ్వదేవం భూతబలి తీర్చి బంధు సమేతుడై కర్త భుజించాలి. ఇలా చేస్తే కృతార్థుడవుతాడు. ఈ విధికి తప్పినవాడు సకల నింద్యుడు మలిజన్మ చండాలుడు అవుతాడు. లేడి, దున్నపోతు, కుందేలు, మేక, దుప్పి, ముంగిస, చేప మాంసముతో పితృకర్మ చేసే జాతులు వారు ఉపయోగించవచ్చు. శ్రాద్ధ కర్మకు యవలు, వడ్లు, చామలు, ఆవాలు, మినుములు, తిలలు, పెసలు, గోధుమలు, కొర్రలు ఉపయోగించదగినవి. ఉలవలు, కందులు, ఆళ్ళు, సజ్జలు, అలసందలు, అనుములు, చోళ్ళు, మునగకాయ, ఉల్లి, ముల్లంగి, గుమ్మడి, నేతి బీరకాయ, పుచ్చకాయ, నక్కదోసకాయ శ్రాద్ధకర్మకు ఉపయోగించకూడదు. అలాగే గోగుకూర, పుల్లబచ్చలి, చెంచెల కూర, పొన్నగంటి, నల్ల తోటకూర ఉపయోగించదగదు. శ్రాద్ధకర్మ నిర్వర్తించిన తరువాత కర్తన నగ్నుని చూడకూడదు అని చెప్పగా మైత్రేయుడు గురువర్య నగ్నుడు అంటే ఎవడు అని అడగగా పరాశరుడు చెప్పాడు. చిన్ననాడు వేదాలు అభ్యసించి శాస్త్రాలు చదివి దేవతారాధన కావించి క్రమముగా పెద్దవాడై వేదాలను నిందించే పామరుడు నగ్నుడు. వేదాధ్యయనం చేసి వేద పద్ధతిని విడిచి దుర్వివేకముతో అన్యమతాలనాదరిస్తూ సంచరించే పాషండు నగ్నుడు. అలాంటి వానితో మాటలాడకూడదు. దీనికి ఇక ఇతిహాసం చెబుతాను విను. అది ఒకప్పుడు మా తాత వశిష్ఠుడు సంతననందనుడైన భీష్మునికి చెప్పినది. నేను చెబులారా విన్నది. శ్రీకాంతుడు నరసింహుడై హిరణ్యకశిపుని వధించిన తరువాత వాని కొడుకు హ్లాదుడు దేవతలపై కసితో సేనా సమేతుడై వెళ్ళి ఇంద్రాదులను బాధించగా వారు పోయి శ్వేతద్వీపమునందున్న చింతామణి గుహలో శ్రీ విష్ణువు నామజపం చేస్తూ ఉండగా శంఖచక్రధరుడై పేతాంబరుడు శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రాదులు పుండరీకాక్షిని చూచి లేచి చేతులు జోడించి స్తుతించారు. హిరణ్యకశిపుని కుమారుని వల్ల తమకు కలిగిన ఆపద విన్నవించి కాపాడు సర్వేశ్వరా అని ప్రార్థించారు. వారి గోడు విని శ్రీకాంతుడు, సురలారా, ప్రస్తుతం దానవులు శ్రౌతస్మార్త క్రియలు అత్యాధరముతో చేస్తూ నిజ ధర్మవర్తనులై ఉన్నారు. అలాంటి వారిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. వారు వేదాంగ పద్ధతిని నిజకుల ధర్మమును విడిచి ప్రవర్తించేటట్టు వారి శక్తియుక్తులు అంతరించేటట్లుగా చేసి మీకు విజయం కలిగిస్తాను. అంతవరకు ఓర్చి ఉండండి అని తనలో నుంచి ఒక పురుషుణ్ణి సృష్టించాడు. పేరు మాయామోహుడు. ఆ పురుషుణ్ణి సురలకు చూపి అన్నాడు, ఈ పురుషుడు అసురులను వితండవాదముతో ముగ్ధులను చేసి ధర్మకర్మ విముక్తులకు చేస్తాడు. మీకు గెలుపు కలిగిస్తాడు అని చెప్పి అదృశ్యుడయ్యాడు. ఇంద్రాదులు ఆ పురుషునితో తమ నివాసాలకు వెళ్ళారు. ఆ పురుషుడు నెమలి రెక్కల విసనకర్ర, జోడితల దిగంబరుడుగా కనిపించేటట్టు సన్నని పల్చని ఎరుపు రంగు కట్టుబట్ట కలవాడై తిరుగుతూ క్రమముగా నర్మదా నదీ తీరాన ఉన్న దానవుల వద్దకు వెళ్ళాడు. వారి చేతగిన మన్నన పొంది కూర్చున్నాడు. కొంతసేపు విశ్రాంతి అందరినీ కలియజూసి ఇంపుగా సొంపుగా మాటలారంభించాడు. మీరు ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు కోరి ఈ తపస్సు చేస్తున్నారు. మహాత్మా, మాకు ఐహిక సుఖవాంఛ లేదు. పారలౌకిక సుఖం కలిగే పద్ధతి ఏమో చెప్పవలసిందని దానవులు మనవిగా అన్నారు. మీకు నా మాటల మీద నమ్మకం ఉంటే చెబుతాను, వినండి. బ్రతికినన్నాళ్ళు ఇక్కడ సుఖంగా బ్రతకడమే కావాలి. సచ్చిన తరువాత ముక్తి అంటే ఎక్కడ ఉంది? ముక్తి ఎంత తపస్సు చేసినా ఎంత చదివినా ఎక్కడో దైవం ముందనుకోవటం భ్రాంతి. వేదశాస్త్రాలు కల్లలు. యజ్ఞం చేస్తే గోవధ చేసినట్టే. ఆ పాపం తప్పదు. ముక్తి మార్గం తెలియాలంటే చెబుతాను వినండి.
అధమాధమములైన వైదిక క్రియలు విడవండి అని అనేక విధాల వేద విందావచనాలు పలకగా విని ఆ దానవులు మాయామోహ పురుషునికి మ్రొక్కి వేద మార్గం విడిచి దురాచారులై సార్వాకం బౌద్ధ మతాలు స్వీకరించి పాషండ వర్తనులయ్యారు. యజ్ఞాదులను నిందిస్తూ వైదిక క్రియలకు స్వస్తి చెప్పారు. అలా ఉండగా ఒకనాడ మాయా పురుషుడు యజ్ఞం చేస్తున్న ఒక సోమయాజుల వద్దకు తన దానవ శిష్యులతో వెళ్ళి అన్నాడు, ఏమయ్యా, జీవహింస చేస్తే పాపం అని వేదాల మాట చెప్పే నువ్వు దయమానియా జీవహింస చెయ్యడం దుష్టకర్మ కదా. అహింసో పరమో ధర్మ, అహింస పరమధర్మం అనే మాటను స్మరించి ఇలాంటి చెడు పనులు విడిచి మా మాటలు మన్నించి మా మతం స్వీకరించు. హోమాల వల్ల బ్రహ్మేంద్రాదులకు తృప్తి కలుగుతోంది అనే చెనటి వైదికుల మాటలు చాటువేసి ప్రవర్తించటం మంచిది. ఎక్కడో ఉన్నారని దేవతలకు, ఏనాడో సచ్చిన వారికి వారి పేరు చెబుతూ అన్నం పెట్టడం అర్థం లేని పని. శృతులు స్మృతులు యజ్ఞకర్మలు పైతృక క్రియలు తపస్సులు ఇవన్నీ నిరర్ధకం, నమ్మదగినవి కావు. ముక్తి కోరేవారైతే మా మతం స్వీకరించండి అని బోధ చేసి యజ్ఞాది క్రియలు మానిపించి పాషండ మతం అవలంబించేటట్టు చెయ్యగా అందరూ శ్రౌతస్మార్త క్రియలు విడిచి నాస్తికులై దైత్య దానవులు నాశనం అయిపోయారు. దేవతలు వైదిక ధర్మ మార్గాన ప్రవర్తిస్తూ జనసత్వాలు కలవారై అనాయాసముగా అసురులను వధించి మునుపటలాగా యజ్ఞభాగాలు పొందుతూ సుఖముగా ఉన్నారు. విన్నావా? వేదాలు యజ్ఞాలు విడిచి పైతృక క్రియలను మరచి నాస్తికుడైన వాడు నగ్నుడు. బ్రహ్మచర్యం మొదలు 4 ఆశ్రమములలో దేనికి వల్లక వేదాంగాలను ఆక్షేపిస్తూ విష్ణు భక్తులను నిందిస్తూ ప్రవర్తించేవాడు నగ్నుడని వేదవాక్కు. అలాంటి పాషండుని చూస్తే సూర్యదర్శనం చేసి నమస్కరించాలి. వాడితో మాట్లాడితే దుష్టజన్మ అవుతుంది. స్నేహం చేస్తే వచ్చే పాపం చెప్పలేము. పాషండునితో మాట్లాడితే వచ్చే పాపానికి రూపముగా ఒక కథ చెబుతాను విను. శతధనుడనే ఒక రాజు ధర్మ పద్ధతిగా ప్రజలను పాలిస్తూ యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు. అతని భార్య శైబ్య పతిని దేవునుగా భావిస్తూ పరిచర్య చేస్తూ సాధ్వీరత్నముగా పేరు పొందింది. ఆ రాజు కార్తీక మాసములో ఒకనాడు యజ్ఞము చేసి భార్యతో సహా గంగా నదిలో స్నానము చేసి ఒడ్డున ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ ఇస్తున్న సమయమునందు తనకు విలువిద్య చెప్పిన ఆచార్యుని మిత్రుడు పేడావర్తుడనేవాడు పాషండుగా ప్రవర్తిస్తూ అక్కడకు రాగా రాజు వాడితో సంభాషణ ఆరంభించాడు. వాని సమాచారం తెలిసిన శైబ్య అక్కడ నుంచి తప్పుకుని సూర్యదర్శనం చేసి నమస్కరించి విష్ణునామం మనసారా చెప్పుకుంటూ భర్త రాక కోసం నిరీక్షిస్తూ ఉన్నది. అంతలో రాజు ఆ పాషండునితో సంభాషణ ముగించి వచ్చి సతీ సమేతుడై నగరం చేరాడు. కొంతకాలం కాగా శతధనుడు మరణించాడు. అతని ఇల్లాలు సహగమనం చేసి సుగుణమణి అయి కాశీరాజు కూతురుగా పుట్టింది. శతధనుడు పాషండ సంభాషణ ఫలితముగా విదిశాపురములో కుక్కగా పుట్టాడు. కాశీరాజు పుత్రి తొలి జన్మ తెలివి కలదై తన భర్త ఎక్కడ పుట్టాడో అని ఆలోచించి విదిశానగరమునందు సునక జన్ముడైనాడని తెలిసి విచారించింది. పెండ్లి చెయ్యాలని తండ్రి ఆలోచించగా ఇష్టపడక ఒకనాడు విదిశానగరకి వచ్చి ఆ కుక్కను గుర్తించి ఎంతో విచారించి ఒకనాటి రాత్రి కుక్క ధరకి చేరి చేతులు జోడించి, మీ వంటి పుణ్యాత్ముడు పాషండ సంభాషణ వల్ల ఇలాంటి జన్మ ఎత్తవలసి వచ్చింది. దైవఘటన తప్పదు కదా మహాత్మా. జన్మ జ్ఞానం లేక ఇలా ఉండటం తగదు. ఇక ఈ శరీరం విడిచిపెట్టు. నేను తొలి పుట్టుమున నీ భార్యను అని చెప్పగా ఆ కుక్క నిరాహారి అయి కొన్నాళ్లకు తను త్యాగము చేసి కోలాహల పర్వతం దగ్గర నక్కగా పుట్టింది. ఆ విషయం తెలిసి ఆ ఇంటి అక్కడికి వెళ్ళి కుక్కతో అనిన మాటలే చెప్పి వెళ్ళిపోయింది. పుణ్యకాంత వాక్రభావం వల్ల ఆ నక్క కొన్నాళ్ళు నిట్రుపవాసం చేసి శరీరం విడిచి ఒక అడవిలో తోడేలై పుట్టింది. మళ్ళీ కాశీరాజు పుత్రి వెళ్ళి బోధించగా ఆ తోడేలు సచ్చి కోతిగా, తర్వాత కొంగగా, నెమలగా పుట్టి
వేటకాండ చేజిక్కి కాశీరాజునకు కానుకై అంతఃపురం చేరింది. రాజపుత్రి గుర్తించి ఆనందించి సాదరముగా పెంచసాగింది. అలా ఉండగా జనక చక్రవర్తి గంగా తీరాన అశ్వమేధ యాగం చేసి గంగా జలాలలో అవభృత స్నానం చేస్తుండగా కాశీరాజు పుత్రి నెమలిని తీసుకుని వెళ్ళి ఆ గంగా నదిలో మునిగింది. నెమలి మరణించి జనక చక్రవర్తి కొడుకుగా పుట్టింది. రాజపుత్రి ఆనందముగా కాశీకి వెళ్ళింది. కొంతకాలం కాగా రాజకుమారి పెండ్లి నిశ్చయించి స్వయంవరం చాటించగా ఎక్కడెక్కడో ఉన్న రాజకుమారులు కాశీనగరానికి వచ్చారు. సభలో అందరూ ఆసీనులై ఉండగా రాజపుత్రి గుర్తించి జనకనందనుని వరించి అతని ఇల్లాలై చిరకాలం హాయిగా జీవితం గడిపింది. జనకనందనుడు తొలిపుట్టువు తెలివి కలవాడై ధర్మపవర్తనుడై చల్లగా ప్రజలను పాలించి చివర కాంతా సమేతుడై తను త్యాగం చేసి విష్ణు సాయుధ్యం పొందాడు అని పాషండ సంభాషణ వల్ల వచ్చే పాపం అశ్వమేధమునందు అవభృత స్నానం విశేషం. పతివ్రతా పుణ్యాతిశయం పరాశరుడు శిష్యునికి వివరించి వినిపించాడు. మైత్రేయ, ఇంకా ఏమి వినాలని ఉంది అని అడగగా మైత్రేయుడు అడిగాడు, గురుదేవా, సూర్య చంద్ర వంశీయులైన రాజుల చరిత్ర వేర్వేరుగా వినాలని ఉంది అని మైత్రేయుడు అడగగా, ఆ గురువు మంచి విషయం అడిగావు. వారి చరిత్రలు వింటే వంశాభివృద్ధి పుణ్యం కలుగుతాయి, చెబుతాను విను. సూర్యచంద్రుల వంశరాజుల చరిత్ర. సూర్యచంద్ర వంశరాజుల చరిత్ర. సృష్టి తన పనిగా బ్రహ్మ విష్ణునాభి పద్మము నుంచి పుట్టాడు. బ్రహ్మ వేదాలకు ప్రభువు. ఆ విధముగా అందరికీ పూజ్యుడు. యోగులకు ఇష్టదైవం. పరబ్రహ్మ స్వరూపముగా చెప్పదగినవాడు. ఆ బ్రహ్మ కుడి చేతి బొటన వ్రేలు నుండి దక్షుడు పుట్టాడు. అతని కూతురు అదితి కశ్యపుని భార్య అయ్యింది. ఆ దంపతులకు జన్మించిన వాడు దివ్య తేజస్శాలి సూర్యుడు. సూర్యుని భార్య విశ్వకర్మ కూతురు సంధ్య. ఆ దంపతుల కొడుకు వైవస్వతుడు. ప్రస్తుతం 7వ మనువుగా ప్రసిద్ధుడు. ఆ వైవస్వతునకు 9 కొడుకులు. ఇక్ష్వాకువు, నృగుడు, దృష్టుడు, సర్యాతి, నరిష్యంతుడు, నభగుడు, దుష్టుడు, కరూసుడు, వృషధ్రుడు అని వారి పేర్లు. వివిధ ద్వీపాలతో విరాజిల్లే భూమండలమునకు వారు పరిపాలకులయ్యారు. వైవస్వతుడు భాగ్యరాశి అయిన సంతతి కలగాలని సంకల్పించి మైత్రావరులను గురించి పుత్రకామేష్టి చేశాడు. దానితో హోమ సంబంధమైన విధి సరిగా జరగక పుత్రునికి బదులుగా పుత్రిక కలిగింది. ఆ బిడ్డ పేరు ఇలా. ఆ బిడ్డ మిత్ర వరుణానుగ్రహం వల్ల మగవాడుగా మారి సుద్యుమ్నుడు అని పేరుతో పెరుగుతూ యవ్వన మదముచే ఎవ్వరినీ లక్ష్యపెట్టక పరపురుషులు ప్రవేశించరాని గౌరీవనములో విహరించసాగింది. అంతట శంకరుడు కోపించి మునుపటిలాగా శ్రీ అవుగాక అని శపించాడు. అలా శ్రీ అయ్యి చంద్రనందనుడైన బుధుని ఆశ్రమములో విహరించనారంభించింది. ఆ కన్య నడకలు, నెమ్మోము, తలుకు, చెక్కిళ్ల బెలుకు, చిరునవ్వుల మెరుపు చూసి బుధుడు మోహించాడని చెప్పనక్కరలేదు. అలాగే ఇలా కన్య కూడా బుధుణ్ణి చూసి శృంగార చేష్టలు ప్రదర్శిస్తూ వలసి వలపించి దరి చేరింది. అలా ఆ తరుణ దంపతులు ఆనంద విహారముగా ప్రవర్తిస్తూ ఉండగా వారికి ఒక కొడుకు కలిగాడు. పురూరవుడు అని వానికి పేరు. అంతటా ఆ వనమందున్న ఋషులు విషయం గ్రహించి వైష్ణవమనే యజ్ఞము చేసి ఇలను పురుషునిగా చేశారు. పేరు సుద్యుమ్నుడే. ఈ మార్పు తెలిసి వశిష్ఠుడు మనువుకు బోధపరచి నగరానికి సుద్యుమ్నుణ్ణి రప్పించి పట్టాభిషేకం చేయించాడు. సుద్యుమ్నుడు రాజ్యసుఖాలను అనుభవిస్తూ ఉత్తరుడు, గయుడు, విదురుడు అనే 3 కొడుకుల తండ్రి అయ్యాడు. సమయానుసారముగా ప్రథమనందనుడైన పురూరమునకు పట్టంగట్టి తపశ్చర్యకై అడవికి వెళ్ళిపోయాడు. మనువు కొడుకులలో వృషధుడనేవాడు గురుహత్య చేసి ఆ పాపఫలముగా శూద్రుడయ్యాడు. వాని పుత్ర పౌత్రాదులంతా శూద్రులుగానే తరలిపోయారు. కరూసునికి చాలామంది కొడుకులు, సత్యపాలకులు, గుణవంతులు, బుద్ధిమంతులు, కరూసులుగా ప్రసిద్ధులు. కరూసునికి చాలామంది కొడుకులు, సత్యపాలకులు, గుణవంతులు, బుద్ధిమంతులు, కరూసులుగా ప్రసిద్ధులు. విష్ణుని కొడుకు నాభాగుడు.
భూమండలమునంతను ఏలిన సుప్రసిద్ధ ప్రభువు. నాభాగుని కొడుకు బలంధనుడు, అతనికి వత్సప్రీతి, అతనికి ఉదారకీర్తి, ఉదారకీర్తికి ప్రాంసు ప్రజాపతి, అతనికి కనిత్రుడు, అతనికి క్షుపుడు, క్షుపునకు వింసుడు, అతనికి కనేత్రుడు, అతనికి అతివిభూతి, అతివిభూతికి కరంధముడు, అతనికి అవేక్షికి మరుత్తుడు కొడుకులు. మరుత్తుడు సామాన్యుడు కాడు. అమరాధిపుని మించిన బలవంతుడు, గుణవంతుడు, మనువంశానికి పేరు తెచ్చిన లోకమాన్య చరిత్రుడు, భూమండలమునంతను నిరాఘాటముగా ఏలిన ప్రతాపమూర్తి. ఆ మరుత్తుడు ఒకప్పుడు అశ్వమేధ యాగం చేశాడు. అది చెయ్యటానికి నిర్మించిన యజ్ఞశాల బంగారమయం. సోమపానం చెయ్యటానికి అమరావతి నుంచి ఇంద్రుడు తన వారితో స్వయముగా వచ్చాడు. సురలు వచ్చి చెయ్యవలసిన పనులు చేసేవారయ్యారు. యజ్ఞం అయిన తరువాత దేవతలందరకు మోయలేని రీతిని బంగారు నాణాలిచ్చాడు. అలాంటి యజ్ఞకర్తను అన్ని లోకాలు స్తుతించాయన్నది సామాన్యోక్తి. ఆ మరుత్తుని కొడుకు అరియస్సంతుడు, వాని కొడుకు ధమునుడు, ధముని సుతుడు రాజవర్ధనుడు, వాని సుతుడు సుధృతి, సుధృతి సుతుడు నరుడు, నరుని కొడుకు కేరళుడు. ఆ కేరళుని ప్రభుత్వముచే ఆ దేశం కేరళ దేశమని పేరు పొందింది. కేరళుని కొడుకు బంధుమంతుడు, వాని తనయుడు వేగవంతుడు, వాని కొడుకు బుధుడు, బుధుని సుతుడు తృణబిందుడు. తృణబిందునకు ఇలబిల అని ఒక కూతురు, ఇలబిల కూతురు అలంబిక, అలంబిక అప్సరస అయ్యింది. తృణబిందుడు అలంబికను పరిగ్రహించగా వారి కొడుకై పుట్టినవాడు విశాలుడు. విశాలునికి వాసమైన పట్టణమే విశాల అని ప్రసిద్ధమయ్యింది. విశాలపురం సిరి సంపదలకు ఆలవాలం. ఆ విశాలుని కొడుకు హేమచంద్రుడు, హేమచంద్రుని కొడుకు చంద్రుడు, వాని కొడుకు ధూమ్రాసుడు, అతని కొడుకు సృంజయుడు, అతని సుతుడు సహదేవుడు, సహదేవుని కొడుకు గుణాశ్వుడు. ఆ రాజు కొడుకు సోమదత్తుడు. సోమదత్తుడు 10 అశ్వమేధాలు నిర్విఘ్నముగా చేసి బ్రాహ్మణులకు కనకాభరణాదులు మోయలేనంత బరువుగా దక్షిణలిచ్చి సంతృప్తులను చేశాడు. ఆ రాజు కొడుకు జనమేజయుడు, అతని సుతుడు సుమతి. ఇలా విశాల నగరాధీశులు విశిష్ట బల పరాక్రమలు, సిరి సంపదలు, పరువు ప్రతిష్టలు కలవారై నీతి నియమాలతో పరిపాలనం చేసి చరిత్రలో ప్రసిద్ధులయ్యారు. ఇది దిష్టవంశ చరిత్ర. ఇక చెప్పేది విను. మనుసుతుడైన సంయాతి కూతురు సుకన్య, ఆ బుద్ధిమంతురాలు చవనుడనే మునికి భార్య అయ్యింది. సంయాతి కొడుకు ఆవర్తుడు, పరమ ధార్మికుడు, అతని సుతుడు రేవంతుడు. అతడు కుశస్థలి అనే నగరమందు ఉండి రాజ్యపాలన చేశాడు. ఆ నరపతికి కొడుకులు 9. వారిలో పెద్దవాడు కకుద్మి. కకుద్మి కూతురు రేవతి, కన్యారత్నం. రూపురేఖలు ఆనాటి కన్యలెవ్వరికీ లేని ఆ అతిశయ సౌందర్య వైభవమును చూసి తండ్రి ఈ బాలక అన్ని విధాలా తగిన వరుడెలా వస్తాడు, సృష్టికర్త అయిన ఆ బ్రహ్మను అడగవలసిందే అని కూతుర్ని వెంట ఉంచుకుని సత్యలోకానికి వెళ్ళాడు. ఆ సమయములో బ్రహ్మ ఆహా ఊహులు అనే గంధర్వుల పాట వింటున్నాడు. చేసేదేమీ లేక కకుద్మి కూడా బ్రహ్మసభలో ఒక చోట కూర్చుని పాట వింటున్నాడు. పాట అయ్యింది. మెల్లగా బ్రహ్మ ముందుకు వెళ్ళి నమస్కరించాడు. కూతుర్ని చూసి, దేవా, ఇది నా కూతురు, పేరు రేవతి. దీనికి వరుణ్ణి సృష్టించి ఉంటావు, ఎక్కడా ఉన్నాడు అని అనగా, బ్రహ్మ నీ ఉద్దేశం ఏమి? ధరణిపై ఎందరో రాజకుమారులున్నారు కదా, వారిలో ఎవనికి ఇవ్వాలని అనుకున్నావు అని అడిగాడు. కకుద్మి ఎవరెవరినో చెప్పాడు. బ్రహ్మ చిరునవ్వు నవ్వి చెప్పాడు, రాజా, నే చెప్పేది విను. నువ్వు చెప్పిన రాజులే కాదు, వారి కొడుకులు మనుమలు కూడా కాలగర్భాన కలిసిపోయారు. యుగాలు దొర్లిపోయాయి. కలియుగం సమీపిస్తోంది. నీ కొడుకులు మనుమలు, నీ మంత్రులు, సామంతులు, ప్రజలు, వారి బంధువులు అందరూ భూలోకము నుంచి వెళ్ళిపోయారు. కనుక నీ కూతురుతో భూమికి వెళ్ళి అన్యోన్యం ఇష్టపడిన రీతిని ఏ వానికైనా ఇచ్చి పెళ్లి జరుపు. బ్రహ్మ మాటలు విని ఆశ్చర్యపడి కకుద్మి, దేవా, ఆశ్చర్యం,
ఆశ్చర్యం, నీ సన్నిధి నున్నాను కనుక భూలోక వార్త తెలియలేదు. సరే, ప్రస్తుతం ఉన్న వారిలో నా నా కొమ్మిరికకు తగిన వరుణ్ణి దయచేసి చెప్పు, మాట మన్నించు అని అనగా బ్రహ్మ ఒకంతచేపు తలవంచి ధ్యానించి ఆనందముగా చేతులు జోడించి అన్నాడు, రాజా, నీ పుత్రిక తగిన వరుడు ఉన్నాడు. లోకరక్షణ లక్ష్యముగా విష్ణువు ఇలలో అవతరించాడు. ఆ లోకనాథుని మహత్యం చెబుతాను విను. కేశవుని తమోగుణం భూభారమును భరిస్తోంది. ఏదో ఒక మూర్తి అయ్యి అలాగే జగత్ప్రలయం కూడా కలిగిస్తోంది. ప్రస్తుతం ధరణిలో భూభారం హరించడానికి అవతరించింది. ఆ తమోగుణం పేరు రాముడు. అతడు ఆది మధ్యాంత శూన్యుడు, నిర్వికల్పుడు, ఆదిదేవుడు, అనంతుడు, త్రిగుణాశ్రయుడు, గుణాతీతుడు, సృష్టి స్థితి లయకారకుడు, ఏలాంటి విచారం లేని శుద్ధ మనస్కుడు, జనన మరణాలు లేని ఆకాశ తత్వ స్వరూపుడు, సర్వమంగళమూర్తి, వేదాంత వేద్యుడు, యోగుల హృదయాలలో ప్రశాంతమూర్తి అయి విహరిస్తూ ఉంటాడు. అప్రమేయుడు, ఇలాంటి వాడు అని చెప్పటానికి సాధ్యం కాని మహిమగలవాడు. ఆ రాముడు యదువంశములో అవతరించాడు. ఆ రాముడు బలభద్రుడు, నీలాంబరుడు, నాగలి రోకలి ఆయుధాలుగా కలవాడు. ఆ యాదవకుల రత్నం, నీ పుత్రికకు తగిన వరుడు. ఆయన విష్ణుదేవుడు, నీ కూతురు విష్ణుమాయాశక్తి. కాబట్టి ఈ ఇద్దరిని దంపతులను చెయ్యటం అన్ని విధాలా సముచితమైన సత్కార్యం. ఒకప్పుడు నీ పరిపాలనలో ఉన్న అమరావతి కన్నా మిన్నగా ఎన్నదగి కుశస్థలిపురం ఇప్పుడు ద్వారవతి పేరున యాదవ రాజధానిగా ఒప్పుతోంది. దానిలో యదువృష్టి భోజాంధకులు చేవిస్తూ ఉండగా ఉన్న బలరామునకు నీ కూతుర్ని అప్పగించు, వెళ్ళు అని చెప్పగా నమస్కరించాడు. కూతురితో భూలోకానికి వచ్చి చూశాడు. ఆ సమయములో నరులు పొట్టిగా దుర్బలముగా స్వార్థం కోసం పాడుపడుతూ మూర్ఖంగా ఉండటం చూశాడు. అలా వెళ్ళి ద్వారకలో ప్రవేశించాడు. శుద్ధ స్ఫటిక సంకాసుడు, శీరపాని, దివ్య తేజో విరాజమానుడు అయి ఉన్న బలరాముని చూసి స్వవిషయం చెప్పి మన్ననగా మాట్లాడి కూతుర్ని అప్పగించాడు. వెంటనే బలరాముడు మిక్కిలి పొడవై ఉన్న ఆమె శరీరమును నాగలతో పొట్టిదిగా చేసి దరి చేర్చుకుని హాయిగా గృహస్థ జీవితం గడపసాగాడు. కూతురి పెండ్లి అయిపోయింది, బరువు తీరిపోయింది. కకుద్మి తపశ్చర్యకై హిమగిరికి వెళ్ళిపోయాడు. రైతకుడు రాజ్యం చెయ్యక బ్రహ్మ వద్దకు వెళ్ళటం తెలిసి పుణ్యజనులని రాక్షసులు ఏకమై కుశస్థలిని ముట్టడించారు. వారికి భయపడి అందున్నవారు నలుదిక్కులా చెదిరిపోయారు. కకుద్మి సోదరులు పుణ్యజనులకు వెరచి నానా దేశాలు చేరిరి. వారి వంశాలలో చారా రాజవంశాలు ఉన్నాయి. నబగుని కొడుకు నాబాగుడు బుద్ధిమంతుడు, పరాక్రమవంతుడు, భూమిని నీతి నియమాలతో ఎదురు లేకుండా ఏలిన మహారాజు. నాబాగుని కొడుకు అంబరీషుడు, అతని సుతుడు విరూపుడు. అతడు చాలా యజ్ఞాలు చేసి దేవతలకు భూదేవతలకు ఆనందం కలిగించిన వాడు. అతని కొడుకు పృషధ్వస్సుడు, అతని సుతుడు రథీరథుడు. ఆ రాజు ఉగ్ర ప్రతాపశాలి, ధర్మకర్మరతుడు. అతని వంశీయులు అంగిరసులనే పేరుతో పుడమనీలారు. వారి కులం వారు ఇప్పుడూ ఉన్నారు. ఇక తరువాతి కథ. వైవస్వతుడు తుమ్మగా ముక్కు రంధ్రాల నుంచి ఒక బిడ్డడు పుట్టాడు. పేరు ఇక్ష్వాకుడు. అతని పేరు సూర్యవంశానికి వచ్చింది. అతనికి 9 కొడుకులు. వారిలో కుక్షి, వికుక్షి, దుందుడు అనే ముగ్గురును రాజ్యసేవయందు నియోగించి అయోధ్య రాజధానిగా ఇక్ష్వాకుడు తండ్రిని మించిన ధార్మికుడై అపర పరాక్రమముతో నేలనేలాడు. ఆ ఇక్ష్వాకుడు అష్టక శ్రాద్ధమనే పితృకర్మ చెయ్యటానికి సంకల్పించి మృగమాంసం తెమ్మని వికుక్షిని పంపించాడు. వికుక్షి అడవికి వెళ్ళి పలు మృగాలను చంపి అడవిలో తిరిగిన బడలకచే ఆకలి దప్పులచే బాధపడుతూ ఒక చెట్టు కిందక చేరి చెవులి పిల్లి మాంసం అలాగే కొంత భక్షించి కొంతసేపైన తరువాత నగరికి వచ్చి మాంసం తండ్రికి అందించాడు. కులగురువైన వశిష్ఠుడు అది అశుచిగా భావించి అన్నాడు, రాజా, నీ కొడుకు అడవిలో తిరిగి మృగాలను చంపి ఒక చోట చెవులి పిల్లి మాంసం కొంత తిని మిగిలినది తెచ్చి నీకిచ్చాడు. ఎంగిలి పదార్థం పితృకర్మకు ఉపయోగించరాదు. గురువు మాటలు విని ఇక్ష్వాకుడు కోపించి
కొడుకుకి చీవాట్లు పెట్టి స్వయముగా అడవికి వెళ్ళి మృగాలను చంపి మాంసం తెచ్చాడు. వశిష్ఠాదుల మెప్పుతో పితృక్రియ నిర్వర్తించాడు. వికుక్షి ససమాంసభక్షుడు అయినందువల్ల శశాదుడనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. తండ్రి తరువాత పరిపాలకుడై ధర్మ మార్గాన ఏలుబడి సాగించాడు. అశ్వమేధాలు నిరాటంకముగా చేశాడు. శత్రువన్నవాడిని నామరూపాలతో ఉంచలేదు. అలా శశాదుడు విరాజిల్లి పురంజయుడనే తన కొడుకుకి పట్టం కట్టి తపశ్చర్యకై అడవికి వెళ్ళిపోయాడు. పురంజయుడు ఏలాంటి కష్టనష్టాలు లేని విశిష్ట ధర్మ మార్గాన దొరతనం చెల్లించాడు. ఆ కాలములో సురలకు అసురులకు ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో సురలు అసురుల దాటి కాగలేక వైకుంఠానికి వెళ్ళారు. విష్ణువును దర్శించి శిరసులు వంచి నమస్కరించి రాక్షసుల వల్ల తమకు కలిగిన బాధను విన్నవించారు. విష్ణువు వారి గోడు విని, విచారించకండి, నా అంశముతో తేజస్సుతో విరాజిల్లుతున్న రాజు పురంజయుడు, వెళ్ళి సహాయం కోరండి. మీ క్షేమం కోరి ఆ రాజు రక్కసులను ముక్కల ముక్కలుగా ఖండిస్తాడు, వెళ్ళండని చెప్పగా ఇంద్రాదులు సాకేత నగరానికి వచ్చి పురంజయుని దర్శించి, రాజా, రాక్షసులతో పోరు నిలవలేక వైకుంఠానికి వెళ్ళి విష్ణువును ప్రార్థింపగా నీ సహాయం మాకు క్షేమకరం అని ఆ స్వామి పంపగా వచ్చాము. మాకు అభయమిచ్చి మా స్థానాలు మాకు వచ్చేటట్టు చెయ్యవలసింది అని దీనముగా అడిగారు. వారు గోడు విని పురంజయుడు విచిత్రమైన నిర్ణయముతో అన్నాడు, 100 యజ్ఞాలు నిరాటంకముగా చేసి ముజ్జగాల దొరయై ఉన్న ఇంద్రుడు వృషభమైతే అతని మూపుపై నేను కూర్చుండి రక్కసులను నిద్రించి నిర్మూలించి మీకు గెలుపు కలిగిస్తాను. సరే అన్నారు దేవతలు. శివుని ముందు నందిలాగా రాజముందు ఇంద్రుడు వృషభమై నిల్చున్నాడు. వెంటనే రాజు మహావిష్ణువును మనసారా భజించి ఆ వృషభాకకుచ్చుడై యుద్ధానికి వెళ్ళి అసురులను చెండాడి వేల్పులకు గెలుపుతో పాటు పరమానందాన్ని కలిగించాడు. ఇలాగ పురంజయుడు వృషభ కకుచ్చుడు అనే నామాంతరం కలవాడయ్యాడు. కకుచ్చుని కొడుకు వేణుడు, అతని సుతుడు పృథువు కొడుకు విశ్వగుడు, అతని కొడుకు పృథయసుడు. ఆ రాజు కొడుకు చంద్రుని నందనుడు యవనాశ్వుడు, వాని కొడుకు సావస్తి, గొప్ప కీర్తి సంపాదించిన రాజు. వాని పేరుతో సావస్తని నగరం చరిత్రకెక్కింది. సావస్తి కొడుకు బృహదస్వుడు, వాని పుత్రుడు కువలయాశ్వుడు. ఆ రాజు శ్రీహరి అనుగ్రహముతో ఎదురులేని రాజుగా ఇలనేలాడు. దుందుడు ఉదంకుడనే మునిశాపం వల్ల రాక్షసుడై లోకానికి చీకాకు కలిగిస్తుండగా మునులు వచ్చి కువలయాశ్వునికి చెప్పారు. వెంటనే కువలయాశ్వుడు అసంఖ్యాకమైన సేనతో వెళ్ళి దుందిని, వాని బలగమును, కొడుకులను హతమార్చాడు. దృఢాశ్వుడు, చంద్రాశ్వుడు, కపిలాశ్వుడు అనే 3 కొడుకులు మాత్రం బ్రతికి ఉన్నారు. కువలయాశ్వునికి దుందిని పరిమార్చగల శక్తి విష్ణుభక్తి ప్రభావం వల్ల కలిగింది. ఆ విధముగా దుందుమారుడనే పేరు పొందినవాడయ్యాడు. దృఢాశ్వుని కొడుకు అర్యశ్వుడు, అతని సుతుడు నికంభుడు. ఐశ్వర్యానికి విజయలక్ష్మికి అతడు ఆశ్రయం. అతని కొడుకు అహిపస్వుడు, వాని కొడుకు కృతాశ్వుడు, వాని కొడుకు ప్రసేనజిత్తు, వాని కొడుకు యువనాశ్వుడు. అతడు ధర్మశీలుడుగా ప్రసిద్ధుడు. కానీ అతనికి చింత సంతతి లేదని ఒకనాడు అనుకున్నాడు. ఏ కొరత లేని ఐశ్వర్యముతో లోకమునేలాడు. శత్రువులను అడవులకు కొండలకు పంపించేవాడు. ముల్లోకాలలో కీర్తి చంద్రికలు వ్యాపించేశాడు. ఇవన్నీ ఎందుకనిపిస్తోంది? సంతత లేకపోవటం. సంతత లేని వానిని లోకులు హీనముగా చూస్తారు, లక్ష్య పెట్టారు. వారికి పుణ్యగతి కలగదు. అడవి మృగమై పుట్టడం కన్నా బిడ్డలు లేని వాని బ్రతుకు నీచం. ఇలా ఆలోచించి రాజ్యభారం మంత్రులకు అప్పగించి తపస్సు చేయటానికి భార్యాసహితమై అడవికి వెళ్ళిపోయాడు. మునులు చూశారు. జాలిపడి వచ్చి పలకరించి, రాజా, సర్వం విడిచి ఇలా అడవికి వచ్చి కొడుకు కోసం మలమల మాడుతూ తపస్సు చేయటం ఎందుకు? ప్రార్థనలతో దేవతలను వేడటం నిష్ఫలం. మేము నీకు కొడుకు కలగాలని వైష్ణవమైన యజ్ఞం చేస్తాము. తప్పక శుభలక్షణ లక్షితుడైన కొడుకు కలుగుతాడు అని నచ్చజెప్పి తపస్సు నుంచి మళ్లించి
పుత్రికామేష్టి చేశారు. సమాప్తి చేసిన నాటి రాత్రి మంత్రపోతమైన నీరు ఒక పాత్రలో ఉంచి దానిని వేదికపై ఉంచి మేల్కొని ఉండలేక అక్కడక్కడ వాలి నిద్రించారు. అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. యువనాశ్వుడు ఉపవాస శ్రమచే అలసి సొలసి దప్పికతో వేదిక కడక వచ్చి దానిపై ఉన్న కలశం తీసి ఆ నీరు త్రాగి వెళ్ళి పడుకున్నాడు. ఇంచుమించు వేకువజాము. మునులు గబగబా లేచి వేదిక దగ్గరకు వెళ్ళి జలపాత్ర చూశారు. ఏముంది? కోపించారు. సంతతి కలగాలని ఎంతో శ్రమపడి పుత్రికామేష్టి చేసి రాజపత్రిక ఇవ్వటానికి ఉంచిన మంత్రోదకం త్రాగిన ఆ చెనటి మూర్ఖుడు ఎవడో చెప్పాలి, చెప్పగుంటే శపిస్తాము అని గట్టిగా అనగా రాజు లేచి వెళ్ళి శాంతించండి. ఉపవాసాయాసముతో అపరిమితమైన దాహం కలగగా శరీరం ఉడికెత్తగా భరించలేక ఆ మంత్రజలం నేను తాగాను. ఇక మునిలేమంటారు? విచారించారు. రాజా, మా సంకల్పం తప్పక ఫలిస్తోంది, కానీ అది వ్యతిరేకం అయ్యింది. నువ్వు గర్భం ధరిస్తావు, బలవంతులలో మేటి అయిన కొడుకు పుడతాడు అని తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. కొన్నాళ్లకు రాజు కుడివైపు కడుపు ఛేదించి మగబిడ్డడు బయటకు వచ్చాడు. ఆ సమయములో దివి నుంచి పుష్పవర్షం కురిసింది. దివ్యదుందుబులు మ్రోగాయి. గగనవాణి పొగిడింది. సురగణాలతో ఇంద్రుడు వారి వద్దకు వచ్చాడు. మునులను రప్పించాడు. వారిని చూసి, ఈ బాలుడు నన్ను, నా రాజ్యమును భరించటానికి సమర్థుడు కనుక మాందాతని పేరు పెట్టుతున్నాను అని తన కుడి చేతి బొటనవేలితో ఆ శిశువుచే అమృతం త్రాగించాడు. అదే ఉగ్గుపాలన్నమాట. అలా 12 సంవత్సరాలు అమృతం పట్టాడు. అలా 12 సంవత్సరాలు కాగా మాందాత 7 దీవులతో అలరారుతున్న భూమిని కైవసం చేసుకుని ఏకఛత్రముగా పాలించే చక్రవర్తి అయ్యాడు. సూర్యుడి ఉదయాస్తమానాలకు నడుమనున్న భూమండలమంతా మాందాత క్షేత్రమని జనులు అనుదినం అభినందిస్తూ ఉండేవారు. మాందాత శతబిందు పుత్రి అయిన బిందుమతిని చేపట్టి 3 కొడుకుల తండ్రి అయ్యాడు. పురుకుచ్చుడు, అంబరీషుడు, ముచుకుందుడు అని వారి పేర్లు. తరువాత 50 మంది కూతుళ్ల తండ్రి అయ్యాడు. ఆ కొమ్మలందరూ బంగారు బొమ్మల వాలి లేదా తలుకు బెలుకుల మెరుపులు, అందరూ మోహనాంగులే. ఇలా సంతానవంతుడై మాందాత చీకు చింత లేక పరిపాలకుడై ఉండగా ఆ కాలములో సౌభర్యని ఒక ముని ఒక కొలను నీళ్ల లోపల ఉండి తపస్సు చేస్తూ ఒకనాడు మగ ఆడ చేపల విహారం చూసి, ఎందుకీ తపస్సు, ఒక భార్యతో ఆనందంగా గృహస్థ జీవితం గడపటం మేలు అని అనుకుని ఒకనాడు సరాసరి మాందాత వద్దకు వచ్చాడు. మాందాత ఆదరముగా అర్ఘ్యపాద్యాదులతో సంభావించి సముచితమైన ఆసనమందు కూర్చున్నాక సమనీయముగా అడిగాడు, మహానుభావ, ఏమిటి మీ రాకకు కారణం? సౌభరి రాజు మాట విని, రాజా, నీవు దాతవుగా పేరు పొందిన వాడవని విని నిన్నొక్కటి అడగటానికి వచ్చాను. ఎవరు ఎప్పుడు ఏమడిగితే అవి ఇచ్చి పంపకపోతే ఇక్ష్వాకు వంశానికి మాయని మచ్చ. అది కాక ఉజ్వలమైన పరాక్రమముతో భూమండలమునంతా ఏలుతూ సురలోకపతికి కూడా సమయానుసారముగా సహాయము చేసేవాడవుగా సుప్రసిద్ధుడవు కనుక ఐహిక సుఖం కోరి నిన్ను అడగటానికి వచ్చాను. క్షేత్రం తెలిసి విత్తు వెయ్యాలి, పాత్ర మెరిగి దానమియ్యాలి అని అనగా మాందాత, మునీంద్ర, అనుమానమా? నీ మనస్సులోని కోరిక ఏమో సెలవిస్తే తప్పక ఇస్తాను. రాజా, ఔచిత్యం అనౌచిత్యం తెలిసిన వాడవు, సత్యవచనుడవు అని నమ్మి అడుగుతున్నాను. విను, నీ పుత్రికలలో ఒకతను ఇల్లాలిగా నాకు ఇవ్వాలని కోరిక. ఆ విధముగా నీ పేరుతో నేను గృహస్థుడనవుతాను. ఆ సమయములో సౌభరి తీరు, నడక, బడలిక, మాసి తెలిపెక్కిన గడ్డం, పట్టుతప్పి నిడుపై సన్ననై ఉన్న శరీరం. మాందాత తనలో అనుకున్నాడు, ఏమి చెయ్యటం? ఆలోచించాడు. సన్నగా అన్నాడు, మా పూర్వులు కన్యలు మెచ్చిన వారికే ఇల్లాండ్రుగా ఇచ్చారు. అంతేగాని ఎంత ఐశ్వర్యం ఉన్నా అందచందాలున్నా ఇచ్చేది లేదు. నేను ఆ త్రోవనే వెళ్ళదలిసి ఉన్నాను. మునీంద్ర, నా మనవి విను. వయసు మళ్ళీ శరీరం దిగజారి చిక్కి ఉన్న నిన్ను మోహన రూపు రేఖలున్న నా కూతుళ్లలో ఏ ఒక్కతనైనా ఒప్పుకుంటుందా? మాందాత మాటలు విని సౌభరి నవ్వుతూ ఉన్నాడు. రాజా, మంచి మాట అన్నావు, నిజమే, నేను అలా ఉన్నాను. కానీ నా మాట విను.
నన్ను నీ కూతుళ్ళు ఉన్న చోటకు తీసుకువెళ్ళు. వారు నన్ను చూసి ఇష్టపడితే ఏ కూతురినైనా ఇచ్చి పెండ్లి చెయ్యి. ఇష్టపడకపోతే నా వచ్చిన దారిని తిరిగిపోతాను. రాజు మరీ మాటలాడలేక సరే అని అంతఃపురం కాపరిగా ఉన్న వానిని రప్పించాడు. ఈ మునీంద్రుని కన్యకులున్న చోటుకు తీసుకువెళ్ళు. వారిలో ఏ ఒక్కర్త అయినా ఇతనిని చూసి అంగీకరిస్తే ఇద్దరికి పెండ్లి జరిపిస్తాను అని అనగా వాడు కన్యలున్న అంతఃపురానికి సౌభరిని తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే సౌభరి నరసుర గణాలలో ఏ ఒక్కరికి లేని అందచందాల రూపుతో మారిపోయాడు. అంతఃపుర రక్షకుడు కన్యలను రావించి, చూడండి, ఈ ముసలి తాపస్సుని మీ వద్దకు మీ తండ్రి పంపగా తీసుకొచ్చాను. మీలో ఒకరిని భారీగా ఇమ్మన్నాడాయన. మీలో ఎవరు ఇతనిని చూసి ఇష్టపడతారో చెప్పితే మీ నాయన మీరిద్దరికీ పెండ్లి చేస్తాడు. చూడండి. ఆ సుందరాంగులు సౌభరి రూపులేఖలు చూసి మురిసిపోయారు. నన్నంటే నన్ను, నేనంటే నేను అని ఒకరికి మించి ఒకరు వాదాడసాగారు. కాపరి రాజుకు వద్దకు వచ్చి, ప్రభు, నీ కూతుళ్ళు అందరూ ఆ మునిని చూసి ఒకరితో ఒకరు వాదిస్తున్నారు. నేనంటే నేను అని చెప్పగా మాందాత ముని తపోమహిమకి అబ్బురపడి శుభముహూర్తాన 50 మందిని సౌభరికి ఇచ్చి పెండ్లి చేసి సమృద్ధిగా వస్త్రాదులిచ్చి ముని వెంట పంపించాడు. సౌభరి భార్యలతో ఆశ్రమానికి వచ్చి దేవశిల్పి అయిన విశ్వకర్మను తలుచుకున్నాడు. అక్కడికక్కడ ఎదుట నిల్చున్నాడు అమరశిల్పి. అతనిని చూసి సౌభరి చెప్పాడు, నేను గృహస్థుడనయ్యాను. నా భార్యలందరూ మహారాజ పుత్రికలు, దివ్యభోగాలను అనుభవించిన వారు కావున వారికి నివసించదగిన రతనాలు పొదిగిన బంగారు గోడల మేడలు నిర్మించు. అలాగే అన్నాడు శిల్పి. ఉత్తర క్షణములో దివ్య భవనాలు, వాటిలో హంసతూలికా తల్పాలు, నిలువుటద్దాలు, పెరళ్లలో పువ్వుల తోటలు, నడబాబులు సర్వ సమృద్ధిగా రూపొందించాడు. మునికి చెప్పాడు. సౌభరి చూసి సంతోషించి తన భార్యలను ఆ భవనములో ప్రవేశపెట్టాడు. మరి వారికి పనికత్తెలు ఉండాలిగా. ఒక్క క్షణం ఆలోచించాడు. తపశ్శక్తిచే అప్సరసలను రావించి భార్యలకు సేవకులుగా నియమించాడు. వారికి తగిన అమూల్యభరణాలు కానుకలుగా ఇచ్చాడు. షడ్రసోపేతమైన ఆహార పదార్థాలతో ఏ పూటకా పూట కలిగిస్తూ భార్యలతో ఆరగిస్తూ ఆనందిస్తూ కాలం గడుపుతున్నాడు. అక్కడ మాందాత కందమూలాలు, కాయలు, పళ్ళు తింటూ కడుపు చిచ్చుతో నలుగుతూ వడలు దిగజారి ఉన్న తబిసికి కుసుమ సుకుమార మూర్తులను ఇష్ట భోజనాలతో పుష్టిగా ఉన్నవారిని కూతుళ్లను ఇల్లాండ్రుగా ఇవ్వవలసి వచ్చింది. వారి స్థితి ఎలా ఉందో చూడాలని భార్యతో కొందరు పెద్దలతో సౌభరి ఉన్న అడవికి వెళ్ళాడు. దివ్య రత్న స్థగిత కాంచన భవనాలు, విరబూసిన పూదీగలతో, ఆరపండిన పండ్లతో, కోకిలల కలరావాలతో, నెమళ్ళ క్రేంకారాలతో, కనుపండువుగా వీనులు విందుగా ఉన్న తోటలో, నవవికసిత పద్మాలతో, వయ్యారపు నడకల రాయంచలతో చూడముచ్చటగానున్న జలాశయాలు, ధనధాన్య సమృద్ధితో పరమానందమూర్తులైన 4 వర్ణాల వారి నివాసాలు, దివ్యమంగళ వాద్యాలతో అమరగీతలు కలదై త్రిభువన లక్ష్మికి కాపురమయ్యున్న సౌభరపురం కనిపించింది. దానిని చూడగానే మాందాతకు సందేహం కలిగింది. ఇది వరకెక్కడ ఓరనేదే లేదు. ఇప్పుడో పురం ఇంద్రపురమును తలక్రిందులు చేసే వైభవముతో ఒప్పారుతూ ఉండటం ఇదేదో దేవతా సృష్టిలా ఉన్నది. దాని ప్రభు ఎవరో అని లోనికి వెళ్ళి పౌరుల వల్ల తెలుసుకుని ఆశ్చర్యముతో ఆనందముతో అల్లుకుపోయాడు. సౌభరి తపశ్శక్తితో ఏర్పడిన పురం ఇది. అలా వెళ్ళి అల్లుణ్ణి చూసి నమస్కరించి అతని సూచనను అనుసరించి సముచితాసనుడయ్యాడు. ఇతరేతర కుశల ప్రశ్నలు అయ్యాక రాజు కూతుళ్ళను చూస్తాను అనగా, ఓ వెళ్ళవచ్చు, వేర్వేరుగా మేడలలో ఉన్నారని చిరునవ్వుతో చెప్పాడు సౌభరి. మాందాత అల్లనల్లన అడుగులు వేస్తూ ఒక మేడలోనికి వెళ్ళాడు. కూతురిని చూశాడు, ఆశ్చర్యపోయాడు. ఆమె తన పట్టపురాణి మేడను మించిన వైభవముతో విరాజిల్లుతూ ఉంది. తూగుటుయ్యాలలో కూర్చుని నవరత్న స్థగిత సువర్ణాభరణాలతో దివ్యాంబరధారిణి అయి ఉన్న కూతురిని చూసి తానిలాంటి వైభవం కలిగించగలనా అని ముగ్ధుడయ్యాడు. తండ్రిని చూసి కూతురు చప్పున
తూగుటు ఉయ్యాలలోంచి దిగి తండ్రి పాదాలకు దండం ప్రణామం చేసి లేచి తన కేలీ సౌదానికి తీసుకుపోయింది. ఆసనాసీనుణ్ణి చేసి ఉచిత రీతిని యోగక్షేమాలడిగింది. అందరూ క్షేమముగా ఉన్నారని తండ్రి సంతోషముగా సమాధానం చెప్పాడు. తరువాత అడిగాడు, అమ్మా, నువ్వు నీ చెల్లెండ్లు క్షేమముగా ఉన్నారా? నీ భర్త మిమ్మందరినీ ఆదరాభిమానాలతో చూస్తున్నాడా? తక్కువ లేదు కదా? ఆహార పదార్థాలు సముచిత రీతిని ఉన్నాయా? వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు సరిగా సమకూర్చుతున్నాడా అన్నది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. కూతురు చెప్పింది, నాయనా, నువ్వడిగిన విషయమంతా సముచితముగా జరుగుతోంది. ఏలాంటి అనుమానము వద్దు. అయితే నిన్ను చూడకపోవటం ఒక్కటే మాకు విచారం కలిగిస్తూ ఉంది. విశేషం ఏమిటంటే, నవమన్మథ రూపముతో నా భర్త మందిరము నందే ఉండి నన్ను ఆనందబజేస్తూ ఉన్నాడు. ఇక సంపదకు ఏమి కొరత? కూతురు మాటలు విని తండ్రి, అరే, ఆ ముని ఎంత మందమతి! ఒకత్తెను ఆదరముగా చూస్తూ మిగిలిన వాళ్ళని ఎడబెడతాడా అని తత్తరపడి, సరే వస్తానమ్మా అని రెండవ కూతురున్న మేడకు వెళ్ళాడు. ఆ మేడ మరీ ఒప్పుగా ఇంపుగా ఉన్నది. కూతురు వల్ల ఉపచారం పొంది కుశల ప్రశ్న వేశాడు. ఆ ఇంటి అక్క కన్నా మిన్నగా తాను భర్తతో కాపురం చేస్తున్నట్టు చెప్పగా విని సంతోషించి అక్కడ నుంచి మూడవ కూతురింటికి వెళ్ళాడు. అలా అందరినీ చూసి పలకరించి అందరూ భర్తతో సమధికానందముగా భోగాలనుభవిస్తున్నామని చెప్పగా మాందాత ఆశ్చర్యపడి సౌభరి తపోమహిముని మెచ్చి అతని వద్దకు వెళ్ళి అన్నాడు, మహాత్మా, నా కుమారికలు నిన్ను వరించి సుఖముగా ఉన్నారు. ఆడబిడ్డలను మితిమీరి కన్నందుకు ఏలాంటి బరువు బాధ లేక ఆనందఫలం పొందిన వాడినయ్యాను అని అనేక విధాల ప్రశంసించి కూతుండ్రకు ధనకనక వస్త్రాదులనిచ్చి అల్లుడితో చెప్పి తన నగరానికి వెళ్ళిపోయాడు. సౌభరి ఆ రాజపుత్రికలతో హాయిగా ఉన్నాడు. కొంతకాలానికి వారి యందు కొడుకులను కన్నాడు. వారు 150 మంది. ఆ కొడుకులకు సమయానుసారముగా ఉపనయనం, తగిన సంబంధాలతో వివాహం చేశాడు. వారి సాంసారిక జీవితాలు క్రమముగా వారి కొడుకులు వారి ఆటపాటలు చూసి ఆనందిస్తూ సౌభరి చిరకాలం సాంసారిక జీవయాత్ర గడిపి ఒకనాడు పర్వతత్వ చింత కలవాడై ఐహికమైన మోహలతను తెగగోసిన వాడై, ఔరా, మానవులు నిస్సారమైన సంసారమును సారవంతముగా పొగుడుతూ కలత్రపుత్ర పౌత్ర జీవిత వలయములో చిక్కుకుని అంతములేని ఆశతో ఉంటారే గాని శాశ్వతమైన పరమపదమును గురించి ఒక్క క్షణమైన ఆలోచించరే. ఎంత సిరి సంపద అనుభవిస్తున్నా నాకు చింతా శాంతి తృప్తి కలగవే. ఇక అది కావాలి ఇది కావాలని ఆరాటంతోనే నా మనస్సు పోరాటం సాగిస్తోంది. నాకు ఆనాడు నీటిలో చేపల తగులాట చూసి మైథున వాంఛ కలిగింది. ఒక కన్యను కోరి వెళ్ళగా ప్రక్క కన్యలను చేపట్టవలసి వచ్చింది. వారి కోసం గృహాలు, పోషణానికి ధనధాన్యాలు, సేవక దాసదాసీజనాలు కావలసి వచ్చింది. వాటి కోసం నా తపశ్శక్తిని ధారపోయటం అయ్యింది. ఇక సంసార బంధం, కొడుకులు, కోడళ్ళు, మనుమలు ఇలా తెగ పెరిగింది. వారి రక్షణకి ఆస్తిపాస్తుల సంపాదన, ఇలా కాలం వృధా అయ్యింది. యోగం ఉన్న చోట భోగాలకు తావుండదు, భోగాలున్న చోట యోగం కలగదు. కాబట్టి రెంటిని సమన్వయించి ఎవ్వరూ జీవితం నడపలేరు అని ఆలోచించి సర్వం విడిచి భార్యలతో అడవికపోయి చాలా కాలం తపస్సు చేసి పిదప సన్యసించి విష్ణుభక్తి పరాయణుడై కాలానుసారముగా శరీర త్యాగం చేసి మోక్షం పొందాడు. ఈ సౌభరి కథ వ్రాసినా, చదివినా, వినినా సిరి సంపదలతో సుఖజీవితం, శరీర త్యాగం అయిన తరువాత మోక్షం కలుగుతాయి అని పరాశరుడు మాందాత పుత్ర సంతతికి చెప్పాడు. మాందాత కొడుకైన అంబరీషుని కొడుకు యువనాశ్వుడు, అతని సుతుడు హరిషుడు. వాని సంతతి అంగిరసులు అనే గంధర్వులు 6 కోట్లు. వారు పాతాళానికి వెళ్ళి అక్కడ ఉన్న నాగరాజును చితగగొట్టి వారి అధీనములో ఉన్న రత్నాలను, కామినీ రత్నాలను బలత్కరించి గ్రహించగా నాగరాజులు బయలువెడలి పాలకడలని చేరి కాలాత్ముడు, లోకారాధ్యుడు, సర్వమంగళమూర్తి, లోకాభిరాముడు, కరుణాసాగరుడు, పన్నగసైనుడు, శంఖచక్రధరుడు, కోటి సూర్య ప్రభాభాస సమానుడు, సౌభాగ్యలక్ష్మీ సమేతుడునున్న అయిన లక్ష్మీకాంతిని ప్రార్థించగా యోగనిద్రలో ఉన్న శ్రీపతి మేల్కొన్నాడు.
పన్నగ పతులు స్వామికి దండ ప్రణామం చేసి తమ ఇక్కట్లు గంధర్వులచే చెప్పించాడు. అది విని లక్ష్మీపతి మన్నించి పన్నగ సర్పాలను ఆధారముగా చూసి అన్నాడు, పురుకుచ్చుడు పరిపాలకుడుగా భూమిలో ఉన్నాడు. నా ప్రభావం ఆ పరిపాలకునకు అంగరక్షణగా ఉన్నది. మీరు వెళ్ళి ఆ రాజును కోరండి. అతడు గంధర్వులను అవలీలగా సంహరించి మీకు మేలు కలిగిస్తాడు. వెళ్ళండి. నాగపతులు వెనుదిరిగి తమ లోకానికి వచ్చి ఒకచోట అంతా గుమిగూడి ఆ రాజు వద్దకు ఎవరిని పంపడం అని విచారిస్తూ ఉండగా ఒక ముని వచ్చి ఎవ్వరిని పంపాలో నేను చెబుతాను వినండి. పురుకుచ్చుడు నర్మదా నది యందు అత్యధిక ప్రేమతో ఉన్నాడు. ఆ నర్మద కూడా అతని ఎందెంతో అనురాగముతో ఉంది. కనుక మీరు వెళ్ళి ఆ నర్మదకు మీ బాధ చెప్పి ప్రార్థించండి. ఆమె కనికరించి పురుకుచ్చుణ్ణి ప్రేరేపిస్తుంది. అంత రాజు వచ్చి మీ పక్షాన నిలిచి శత్రువులను హతమారుస్తాడు అని చెప్పి మునివి వెళ్ళిపోయాడు. అనుకోకుండా ఆ సమయానికి నర్మద దివ్యకాంతముగా మారి అక్కడకు వచ్చింది. పన్నగులామిని ప్రార్థించి తమ బాధ చెప్పుకున్నారు. వెంటనే ఆమె పురుకుచ్చుని వద్దకు వెళ్ళి ఆనందముగా పలకరించి పాతాళానికి తీసుకువచ్చింది. నాగపతులు పురుకుచ్చుని యథోచితముగా సమ్మానించి, రాజా, మహావిష్ణువు వాక్కు మా పగవారిని పరిమార్చి మాకు మేలు కలిగిస్తావని, ఆ మాట సఫలం చెయ్యవలసిందని వేడుతున్నాము. వెంటనే పురుకుచ్చుడు నాగవైరులను గంధర్వులను నెదిరించి సహజము విష్ణు ప్రభావ భరితము అయిన భుజబలముతో 6 కోట్ల గంధర్వులను హతమార్చి నాగులకు నిర్భరానందం కలిగించాడు. వారికేలాంటి కష్టము లేకుండా చేసి వారి వలన స్వకులాభివృద్ధి అయ్యేటట్లు వరం పొంది నిజపురానికి వచ్చి సుఖముగా ఉన్నాడు. తమకెంతో ఉపకారము చేసిన నర్మదకి వరమివ్వవలనని తలచి పన్నగవటులామెను పూజించి అన్నారు, అమ్మా, నీ పేరు చతుర్థీ విభక్తిత్వంగా చేసి చివర నమః చేర్చి ఉభయ సంజలయందును భక్తితో స్మరించే వారికి సర్ప విషం సోకదు. నీ దివ్యనామం ఉచ్చరిస్తూ భుజించే వారికి ఆ సమయములో విషమిచ్చినా అది అమృతం అవుతుంది అని వరమీయగా నర్మద సంతోషించి అంగీకరించి పురుకుచ్చుని వద్దకు వెళ్ళి అనురాగముతో అతనిని వరించింది. ఆ ప్రేమ దంపతులకు ఒక కొడుకు త్రసద్దస్యుడు, అతని సుతుడు అనరణ్యుడు. అనరణ్యుడు ఒకప్పుడు యజ్ఞం చేస్తూ ఉండగా రావణుడు వచ్చి యజ్ఞం చెరచి అనరణ్యుణ్ణి చంపి వెళ్ళిపోయాడు. అనరణ్యుని కొడుకు అర్యాక్షుడు, అతని సుతుడు వసుమనుడు. వాని కొడుకు ప్రియారణుడు, అతని సుతుడు సత్యవ్రతుడు వశిష్ఠుని శాపముచే త్రిశంకునామముతో చండాలుడై ఉన్నాడు. ఆ కాలములో 12 సంవత్సరాలు వానలేక పాడి పంటలు కరువైపోయాయి. ఆనాటి దుర్దర్శలో త్రిశంకుడు అడవిలో మృగాలను చంపి వాటి మాంసం విశ్వామిత్ర పుత్ర కళాత్రాదులకు ఇస్తూ గంగ ఒడ్డున ఒక మర్రి చెట్టు కింద వారికి నివాసం ఏర్పరిచి ఈ చండాలును అనుగ్రహించండి అని ప్రార్థించేవాడు. అలా కొన్నాళ్లు కాగా విశ్వామిత్రుడు అతని వృత్తాంతం తెలుసుకుని కనికరించి పరమపావన్ను చేసి సశరీర స్వర్గం కలిగించాడు. ఆ త్రిశంకుని కొడుకు హరిశ్చంద్రుడు సకల సంపదలు విశ్వామిత్రునికి సమర్పించి సత్యవ్రతమును పాలించి సత్యహరిశ్చంద్రుడనే సార్థక నామధేయుడయ్యాడు. భజబలముతో సప్తద్వీపాలు తనవిగా తన ఆజ్ఞ చెల్లేటట్లు రాజ్యం చేశాడు. సాక్షాత్తు శ్రీహరిలాగా చిరకాలం సర్వ సమృద్ధిగా నేలనేలాడు. రాజసూయ అశ్వమేధ యజ్ఞాలు నిర్విఘ్నముగా చాలా చేశాడు. అంతమందు దేవలోకములో ఇంద్రుని సింహాసమునకు పక్కనే దివ్య సింహాసనాసీనుడయ్యాడు. ధర్మానికి హరిశ్చంద్రుడు పురుషరూపం. ఆ హరిశ్చంద్రుని కొడుకు లోహతాశ్వుడు, అతని సుతుడు హరిషుని కొడుకు చంచుడు. వాని కొడుకులు విజయుడు, వసుదేవుడు అని 2. విజయుని కొడుకు రురుడు, వాని కొడుకు వృకుడు, వాని తనయుడు బాహుడు రాజ్యపాలన చేస్తూ ఉండగా వైహయులు ఆకస్మికముగా వచ్చి రాజ్యం ఆక్రమించుకోగా బాహుడు చేసేది లేక భార్య సమేతుడై ఔర్వ మహాముని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
అప్పటికి అతని పట్టమహిషి నిండు గర్భిణి. ఒకనాడు ఆ ఇల్లాలి సవతి తనకి సంతతి లేదనే విచారం, సవతికి సంతతి కలుగుతుందనే కోపం ఏకం కాగా విషం పెట్టింది. ఆ విషం గర్భమును స్తంభింపచేస్తుంది. అలా 7 సంవత్సరాలు కాగా వయసు చెల్లిన బాహుడు పరలోకగతుడయ్యాడు. అంతటా గర్భవతి అయిన పట్టమహిషి భర్తతో సహగమనం చెయ్యటానికి సన్నదురాలై చితి దగ్గరగా చేరగా 3 కాలాలు తెలిసిన మహాముని ఔరుడు ఆశ్రమములో నుంచి వెలుపలకు వచ్చి పట్టమహిషిని వారించి అన్నాడు, అమ్మా, చితిలో ప్రవేశించకు. నీ కడుపులో ఉన్న బిడ్డ అసమాన బల పరాక్రమాలు కలవీరుడై విరోధియముడై భాస్కర సమతేజుడై రాణిస్తూ ఏకఛత్రంగా నేలనేలుతాడు. ఎన్నో యజ్ఞాలు సురలకు నరులకు సంతుష్టిగా చేస్తాడు. చక్రవర్తి అవుతాడు. బలిష్ఠులైన కొడుకులు మిక్కిలిగా కలవాడవుతాడు. ఈ సాహసం విడిచి ధైర్యంగా ఉండు. రాణి ముని మాటలకు ధృతి కలదై మరణం మాని పతికి పరలోక క్రియలు చేసి ఆ ముని ఆశ్రమమందే ఉన్నది. కొన్ని దినాలకు గరముతో విషముతో కొడుకును కన్నది. ఔరుడా శిశువునకు సగరుడు అని పేరు పెట్టాడు. జాతకర్మాది క్రియలు జరిపి నాదులు విద్యాభ్యాసం, శాస్త్రం, అస్త్రం, శస్త్రం వీటికి సంబంధించిన శిక్షణ, రథగజ తురగాదులకు సంబంధించిన విద్యలు సక్రమంగా నేర్పాడు. తరువాత సగరుడు ఒకనాడు తల్లి దగ్గరకు వచ్చి అన్నాడు, జననీ, అడవులలో ఉండటం మనకెందుకు? మా తండ్రి ఎక్కడికి వెళ్ళినట్టు? కొడుకు మాట వినగానే ఆ తల్లికి కన్నీళ్లు కారాయి. మెల్లగా అన్నది, నాయనా, ఏమి చెప్పేది? హైహయులు మా మూకుమ్ముడుగా వచ్చి పోరాడి మీ తండ్రిని అడవులకు పారద్రోలారు అని చెప్పి తనకు సవతి విషం పెట్టడం, తండ్రి పరలోకగతుడవటం, ఔరుని చేయూత విషయం చెప్పింది. తల్లి మాటలు విని సగరుడు కోపించి, సరే, ఆ దుష్టులను వధించి